హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు ఎన్ఎస్‌పన్ రెసిపీస్. ఇవాళ ట్రై చేయబోయే రెసిపీ పూర్ణాలండి. పెసలతో చేసిన పూర్ణాలు కాబట్టి వంటికి కూడా చాలా బలం అండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నా గానీ ఏవైనా సరే బలానికి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. చల్ల వంటికి కూడా చాలా చల్లదనం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏం పెట్టాలి ఆలోచించకుండా పిల్లలకి గానీ, పెద్దలకి గానీ అందరికి గానీ లంచ్ బాక్స్‌లో గానీ, స్నాక్స్‌లో గానీ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా వద్దనకుండా తింటారు. అంత టేస్టీ రెసిపీ అండి. పెసర్లని 2, 3 గంటల ముందు నానబెట్టుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా వేలుతో నొక్కినప్పుడు ఇలా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకొని వీటిని చల్లారడానికి పక్కనుంచుకోవాలి. ఈ చల్లారిన పెసర్లని మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ప్రాసెస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం వేరేలా ఉండేది. నచ్చితే మాత్రం చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న మిక్సీ పట్టిన పెసర్లని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో పావు కిలో బెల్లం గూడా వేసుకొని ఇలా మంచిగా పాకం వచ్చేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. చూడండి పైనుంచి కొన్ని పచ్చి పెసర్లు వేశాను. మిక్సీ పట్టకుండా అక్కడక్కడ పగులు తగులుతా ఉండి బావుంటుందని. ఇప్పుడు దీంట్లో ఇలాయచీలు 4 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మనం స్టవ్ మీద ఉడికించుకోవాలి. చూడండి ఇలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చల్లారిన తర్వాత వీటిని ఇలా లడ్డూల్లా చేసుకోవాలి. గుండ్రంగా ఉండల్లా చేసుకొని పక్కనుంచుకోవాలి. దోస పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి దోస పిండిలో ఇలా మనం చేసుకున్న లడ్డూల్ని దీంట్లో డిప్ చేసుకొని ఇలా మంచి కవర్ అయ్యేలా డీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఇలా లడ్డూల్ని ఈ దోస పిండిలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. పెసలతో చేసిన పూర్ణాలు కాబట్టి వంటికి కూడా చాలా బలం అండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నా గానీ ఏవైనా సరే బలానికి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. చల్ల వంటికి కూడా చాలా చల్లదనం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏం పెట్టాలి ఆలోచించకుండా పిల్లలకి గానీ, పెద్దలకి గానీ అందరికి గానీ లంచ్ బాక్స్‌లో గానీ, స్నాక్స్‌లో గానీ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు గూడా వద్దనకుండా తింటారు. అంత టేస్టీ రెసిపీ అండి. వేడి వేడి పూర్ణాలు రెడీ. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా ఛానెల్‌కి బెల్ ఐకాన్ ఆన్ చేయకపోతే ఆన్ చేయండి. రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం. మీలాంటి వాళ్ళు ఈ వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి వాళ్ళు వీడియోస్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా మోటివేషన్ వచ్చి ఇంకా ఎక్కువ చేస్తాము వీడియోస్. మీకు కూడా కొత్త రెసిపీస్ తెలుస్తాయి. చూడండి ఎంత గోల్డెన్ కలర్‌లో మంచిగా క్రిస్పీగా మంచిగా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.